వాక్యమే నన్ను బ్రతికించను. ఇంకేమన్నాడు? నా బాధలో నాకు అది నెమ్మది కలిగజేసింది. నీ శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నీ కష్టంలో ఉన్నప్పుడు నీకు నెమ్మది, హృదయంలో నెమ్మదినిచ్చేది, ఆదరణిచ్చేది దేవుని వాక్యం అండి. ప్రియా దేవులారా, నీ జీవితంలో, మానవ జీవితంలో ఎప్పుడు ఒక రకం ఉండవండి. శ్రమలు, కష్టాలు, ఒడిదుడుకులు వస్తుంటాయి. అప్పుడు ఏం చేయాలి? మనము ఏడవకూడదు. ఏం చేయాలి? బైబిల్ చదువుకోండి, హల్లెలూయా, వాక్యం చదవండి. వాక్యం మీకు ఆనందం కలిగజేసింది, ధైర్యం ఇచ్చింది. దేవుని స్తోత్రం. మానసికంగా చెడిపోయిన నిన్ను దేవుని స్తోత్రములుగా మనము ధైర్యపరిచి నిలిపేది దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన దేవుని స్తోత్రం. దావీదు మహారాజు ఈ మాట రాస్తాడంటే చనిపోయేటువంటి స్థితికి తాను వెళ్ళిపోయేది కనుకనే ఆ స్థితిలో దేవుని యొక్క వాక్యం అతను చేసిందంటే ఆనందించి అతను బ్రతికించింది, నెమ్మది కలుగజేసిందట. దేవుని స్తోత్రములు కాక. కాబట్టి